ఏపీ అసెంబ్లీలో విశాఖ భూముల వ్యవహారంపై కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఏ కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించారని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో భూములు ఇవ్వకుండానే కంపెనీలను తెచ్చి ఉద్యోగాలు ఇస్తున్నాయి కదా అని ప్రశ్నించారు. గీతం వర్సిటీకి భూముల కేటాయింపులకు నిరసనగా వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు భూముల కేటాయింపుపై సరైన సమాధానం ఇవ్వాల్సిందేనని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పట్టుబట్టారు. వైజాగ్లో 2006లోనే ఐటీ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేశామని బొత్స గుర్తు చేశారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అదానీ డేటా సెంటర్ వచ్చింది అన్నారు. వైజాగ్లో చంద్రబాబు కుటుంబ సభ్యులకు 5,000 కోట్ల భూములు ఇస్తున్నారని బొత్స ఆరోపించారు. భూములు ఇవ్వడంలో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. దానికి వచ్చి వారు వచ్చి ఎకో సిస్టమ్ గురించి చెప్తారు అధ్యక్ష. వైజాగ్లోను ఐటీ పార్క్ ఎకో సిస్టాన్ని 2004లోనే మేము ప్రారంభించాం అధ్యక్ష. ఆ రోజు నేను మినిస్టర్ని ఐటీ పార్క్ ని ఐటీని మీరు స్థాపించారు బీజేపీ అధ్యక్ష. మీరు కాదు మీ నాన్నగారు వాళ్ళు చెప్తారు, మీ తండ్రి గారు వాళ్ళు చెప్తారు. 2014, 2019 ఏం చేయాలో చెప్పండి. ఏదైతే 2019లో అధ్యక్ష 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో పేదవాళ్ళని ఎవరో అడాప్ట్ చేసుకునేది ఏంటి? వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తే అది భిక్షగాళ్ళ అధ్యక్ష. వాళ్ళు ఏమన్నా సో మీరు P4 తర్వాత ఉద్యోగస్తుల గురించి అధ్యక్ష. ఉద్యోగస్తులు ఎన్నో ఆశలతో వీళ్ళకి ఓట్లేస్తే ఈ రోజు పిఆర్సీ పరిస్థితి లేదు, డిఎల్ పరిస్థితి లేదు, ఐఆర్ పరిస్థితి లేదు, బకాయిల పరిస్థితి లేదు. ఉద్యోగుల గురించి ఆ రోజు ఎంత ఆశతో వీళ్ళు ఓట్లు వేయించుకున్నారో, ఎన్ని మాటలు చెప్పారో, మీ బకాయిలన్నీ చెల్లిస్తాం, మీకు 30% పిఆర్సీ ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఓట్లేసిన తర్వాత ఈ రోజు ఉద్యోగస్తులు పట్టించుకునే పాపాన్ని ఓట్లేదు అధ్యక్ష. అదేవిధంగా కూర్చో తర్వాత అధ్యక్ష గ్రామ వార్డు సచివాలయాల గురించి చెప్పారు అధ్యక్ష. మేము దాని పేరుని స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం అని మార్చాము. దీనివల్ల ప్రజల సేవలు ఇంటి వద్దకే వెళ్ళిపోతా ఉన్నాయని రాశారు అధ్యక్ష. ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష. ఈ సచివాలయ వ్యవస్థను ఎవరు తీసుకొని వచ్చినారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. పేరు మార్చి దాన్ని సేవలు ఇంటి వద్దకే మేము అందిస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణ అని రాశారు. అంటే దాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు అధ్యక్ష. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజనరీ ఉన్నటువంటి వ్యక్తో. ఇంకొక విషయం అధ్యక్ష, 2 పాయింట్లే అధ్యక్ష. జిల్లాలని 26 నుంచి 28కి పెంచాము, తద్వారా పరిపాలన వేగవంతమైంది, ప్రజల సమస్యలు తగ్గాయన్నారు అధ్యక్ష. ఒక్కసారి ఆలోచించాలా. 28 జిల్లాలు ఈ రోజు ఉంటే దాంట్లో ఏకంగా 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలోనే 13 జిల్లాలను తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు 2 జిల్లాలను తీసుకొని వచ్చి మేము పరిపాలనని వేగవంతం చేస్తామని చెప్తే ఒక విజనరీ ఉన్నటువంటి లీడర్ ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మీరే ఒప్పుకున్నట్లయింది అధ్యక్ష. ఇకపోతే పౌరుల్లో ఉన్న భయాన్ని, ఆస్తి అభద్రతను తొలగించడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పారు అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని భయాన్ని పెట్టింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు భయపెట్టారు అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు తప్ప దాంట్లో ఉన్నటువంటి యాక్ట్ను రద్దు చేసే పరిస్థితి వీళ్ళకి ఉండదు అధ్యక్ష. ఎందుకంటే అది ఒక మంచి స్కీమ్. దాని ద్వారా ఈరోజు 120 సంవత్సరాల చరిత్రను తిరగరాసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో పేరు మార్చారే తప్ప దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ అని తప్పుపట్టలేనటువంటి పరిస్థితి. దాని గురించి భయాన్ని పెట్టిందే మీరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష చేస్తాను అధ్యక్ష. ఇంకా పోతే రెండోది అధ్యక్ష, నాడు నేడు ద్వారా ఒక అద్భుతమైనటువంటి రీఫార్మ్స్ అధ్యక్ష. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ని ఎంత చక్కగా ఎస్టాబ్లిష్ చేసినామో, 44,000 స్కూల్స్ ని ఈ రోజు దాంట్లో 3 అయిపోయింది అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. లాస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి స్కూల్స్ ని అర్ధాంతరంగా ఆపేసి దాంట్లో కనీసం ఒక్క ఇసుక కూడా పెట్టినటువంటి పరిస్థితి రోజు లేదు అధ్యక్ష. నాడు నేడుని అదేవిధంగా టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష. ఎప్పుడెప్పుడు పాపాలను జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా క్రియేట్ చేసినటువంటి సార్ మెడికల్ కాలేజ్ ఇలా
అనేకమైనటువంటి అబద్ధాలతో ఈ గవర్నర్ గారి ప్రసంగాన్ని పెట్టించినారు. కాబట్టి తప్పకుండా కూడా ప్రభుత్వం ఒక్కసారి పరిశీలించాలా, ఇలాంటి అబద్ధాలు కాకుండా వాస్తవాల్ని మనం ప్రజలకు చెప్పాలా. మనమేం చేసాం ఒక్క నిమిషం దేవుని మినిస్టర్ మాట ఆ పదం అది అన్పార్లమెంటరీ, అది కరెక్ట్ గా మీరు రికార్డ్ లో తీసుకోకూడదు. అది మీరు చెక్ చేసుకోండి కాలుస్తే. సభ్యులు స్టాటిస్టికల్లీ ఏ రికార్డు లేకుండా ప్రతి ఒక్కటి కూడా అబద్ధం చెప్పడానికి చెప్పారు తప్ప ఏది కూడా ఇప్పుడు ఎల్ఓపి గా చెప్పిన ఆ పర్సంటేజ్ వేగ్ గా చెప్పారు. వీళ్ళు చెప్పిన ప్రతి అంశం కూడా చాలా వేగ్ గా, అంటే ఇది మేము దీన్ని తప్పు చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్పారు తప్ప ప్లీజ్ టెల్ విత్ స్టాటిస్టికల్ రిపోర్ట్స్. ఇందులో చెప్పారు ఒకటి, ఓ సచివాలయంలో ఇలా వచ్చింది మాకు పేడ్ అని. తప్పకుండా అది పేడ్ అయ్యి ఉండి ఆ ఆఫీసర్ తప్పు చేసి ఉంటే మేము సస్పెండ్ చేస్తాం. కానీ మీరు తెచ్చిన రిపోర్ట్ తప్పుంటే మీరు చేస్తారు చెప్పాలి. మేము తప్పకుండా ఆఫీసర్ సస్పెండ్ చేస్తాము. అది అంటే మాకు ఏదన్నా ఒక్కటి చెప్పారు తప్ప ఏది చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పారు, ఆ పేరు ఒకటే మార్చామని చెప్పి మేము మొత్తం యాక్ట్నే రద్దు చేశాము. దాంట్లో ఎవరైతే వాళ్ళ స్నేహితుల్ని వాళ్ళ అనువాయులు పెట్టుకుంటున్నారో వాళ్ళు ఎవరు రాకుండా ఉండే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి భూమిని వాళ్ళ హక్కుల్ని కాపాడే లక్ష్యంతో పనిచేస్తాను. అధ్యక్ష, ప్లీజ్ గెట్ విత్ స్టాటిస్టికల్ రిపోర్ట్. థ్యాంక్ యూ. The House is adjourned to meet again at 10 a.m. on Friday, the 13th day of February 2026. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.